చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. పాపా, నీ సొంత అమ్మా నాన్నలు వచ్చాక ఎవరిని పడితే వాళ్ళని అమ్మా నాన్నని పిలవకూడదమ్మా. సంధ్య గారు, మీరైనా పాపకు చెప్పొచ్చు కదా. చూడండి, మీరు నన్ను మాటి మాటికి సంధ్య సంధ్య అనొద్దు. నేను సంధ్యని కాదు, నా పేరు పార్వతి. అదిగో సంధ్య అక్కడుంది, నా కోడలు. నా కోడలికి పిల్లలు లేకపోతే ఈ పిల్లని దత్తత తెచ్చుకుంది. సంధ్య, పాప సొంత తల్లిదండ్రుల దగ్గర ఉండడమే న్యాయం. మంచి మాట చెప్పారు. ఇవ్వమ్మా, అటు ఇవ్వమ్మా. శ్రీజ, గతంలో పోలీసులు వస్తే నువ్వు లా చదువుకున్నానని పోలీసులకి సెక్షన్లు చెప్పి పంపించావు. ఇప్పుడేం చేస్తావే? వాళ్ళ కూతుర్ని వాళ్ళు తీసుకువెళ్తానంటున్నారు. కాదనే హక్కు మనకుంటుందా? అమ్మా, నువ్వు సైలెంట్గా ఉంటావా? వదినా, కన్న తల్లిదండ్రులు వచ్చినప్పుడు వాళ్ళ బిడ్డని వాళ్ళకిచ్చేయాలి. లేదంటే కేసు ఫైల్ అవుతుంది. బిడ్డని మన దగ్గర ఉంచుకునే హక్కు మనకుండదు. అమ్మా, నన్ను పంపించొద్దు. సార్, మేం ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నాం. మా సంధ్య భూమి పైన ఎన్నో ఆశలు పెట్టుకుంది. మేము కూడా మీకన్నా ఎక్కువ ఆశలే పెట్టుకున్నామండి. సార్, ఈ పాప దూరం అయితే మా సంధ్య బ్రతకదు సార్. మీకు దండం పెడతాను, మా నుంచి భూమిని వేరు చేయొద్దు. పాపం, వీళ్ళను చూస్తుంటే జాలేస్తుంది. నా నటనతో వీళ్ళను బాధ పెడుతున్నారు. కానీ కమిట్మెంట్ ఉన్న కళాకారుణ్ణి. ఒక్కసారి కమిట్ అయితే వెనకడుగు వేయకూడదు. వేస్తే నా కళా వృత్తికే ద్రోహం చేసిన వాడినవుతాను. ఏంటి వీడేదో ఆలోచిస్తున్నాడు? కొంపతీసి మనసు మార్చుకుని భూమిని వదిలేసి వెళ్ళిపోతాడా? ప్లీజ్ సార్, భూమి మాకు బాగా దగ్గరైంది. తనని చూడండి ఎలా ఏడుస్తుందో. దయచేసి మమ్మల్ని వేరు చేయకండి సార్. పిచ్చి పట్టిందా నీకు? తల్లి కూతుళ్ళని వాళ్ళు వేరు చేయడమేంటి? నువ్వే ఇలా అంటుంటే పాపం ఆ కన్నతల్లి చూడు ఎంత బాధపడుతుందో. పాపం ఆవిడ ఎంతలా కుమిలిపోతున్నారో చూడు. మిమ్మల్ని చూసి బాధపడుతున్నా అలా అని సొంత కూతుర్ని వదులుకోలేకపోతున్నారు. నువ్వైతే కడుపున పుట్టిన బిడ్డని వదులుకుంటావేమో కానీ అలా అందరూ వదిలేసుకోలేరుగా. అమ్మా, చూడండమ్మా, ఇష్యూ చేయకుండా పాపని మర్యాదగా పంపించండి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఎవరి కూతురు వాళ్ళ దగ్గర ఉండడమే న్యాయం. కరెక్ట్. లేదంటే చాలా సమస్యలు వస్తాయి. వదినా, దీన్ని దూరం తీసుకెళ్లొద్దు. మనం కేసులో గెలవలేము. పంపించే వదినా. అమ్మా, ప్లీజ్ అమ్మా, నన్ను పంపించొద్దమ్మా. ప్లీజ్ అమ్మా, నన్ను పంపించొద్దమ్మా. ఏ పంపించొద్దు పంపించొద్దు అంటావేంటే? మీ అమ్మా నాన్న వచ్చారే, వాళ్ళతో వెళ్ళు. అమ్మా ప్లీజ్, నేను ఈ దగ్గరే ఉంటాను. నేను ఎక్కడికి వెళ్ళను. శ్రీజ, వెళ్ళి భూమి లగేజ్ తీసుకురా. వెళ్ళు.
మీరు నిజంగా భూమికి అమ్మా నాన్నేనా? ఆ,